హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి డెకాయిడ్ది టీజర్ ప్లస్ టీజర్ గ్లిమ్స్ వదిలినాడు కదండి అడివిశేష్ గారు. దాని గురించి మాట్లాడండి. చాలామంది కన్ఫ్యూజన్ ఉందండి, శృతి హాసన్ లేదంటే మృణాల్ ఠాకూర్ అని చెప్పి. శృతి హాసన్తో టీజర్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే మళ్ళీ మృణాల్ ఠాకూర్తో వచ్చేసిందండి. మీకు తెలిసిందండి, అడివిశేష్ మూవీ తీస్తే ఒక 100 టైమ్స్ ఆలోచిస్తాడు మూవీ ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఎట్లా వెళ్ళాలని చెప్పి. అందుకనే కొంచెం లేట్ అవుతుంది. ఆయన ప్రతి మూవీ అనేది టైం తీసుకుని రిలీజ్ చేస్తారు, కానీ కంటెంట్ ఉన్న మూవీ తీస్తారండి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో కరెక్ట్ కంటెంట్ ఉన్న మూవీ, ప్రతి ఒక్క ఆడియన్స్కి మైండ్ ట్రిగర్ అయ్యే మూవీ తీస్తారండి. మీకు తెలిసిందే దాంట్లో ఏముందని, మేజరు, మన గూఢాచారి, హిట్, అలా చాలా సినిమాలు మీకు తెలిసే ఉంటాయి. ఆయన ఆయన తీసే సినిమా ఒక 10 సార్లు ఆలోచించి ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే విధానంగానే తీస్తాడండి. కొన్ని బయోగ్రఫీలు అన్నా, ఆటోబయోగ్రఫీలు అన్నా కానీ, ఏదన్నా కానీ. ఇక డెకాయిడ్ అనేది ఇక ఇది ఒక లవ్ స్టోరీ అండి. కింద క్లియర్గా రాసింది డెకాయిడ్ ఇది ఒక ప్రేమ కథ అని చెప్పి. ఇది వచ్చేసి చాలామంది అంటున్నారు శృతి హాసన్తో టీజర్ వదిలిన నెక్స్ట్ డేనే మళ్ళీ మృణాల్ ఠాకూర్తో తీసిండు. మేబీ వాళ్ళకి ఏం గొడవలైనా మనకు తెలియదు, కానీ అఫీషియల్గా చెప్పేసినారండి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అని చెప్పి. మనకు అఫీషియల్గా టీజర్ అన్న ట్రైలర్ అన్న రిలీజ్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేమండి. ఏదన్నా అంతే అండి. ఇప్పుడు కొన్ని ఏంటంటే ట్రైలర్లో ఉన్న సీన్స్ మూవీలో ఉండవు, అట్లాగే కొన్ని ట్రైలర్లో ఉన్న క్యారెక్టర్స్ మూవీలో కనపడవు. ఇది కూడా అంతే అండి. మేబీ వాళ్ళకి ఇంటర్నల్గా ఏం గొడవలు అయినాయో మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, ఏ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ హీరోయిన్ ఎవరంటే డెకాయిట్లో మృణాల్ ఠాకూరే అంటున్నారండి. మేబీ ఏం రీజన్స్ ఉన్నాయి కానీ శృతి హాసన్తో రిలీజ్ చేసిన టీజర్ ఉంది యూట్యూబ్లో, మృణాల్ ఠాకూర్తో రిలీజ్ చేసిన టీజర్ ఉంది. ప్లస్ ఎడిటింగ్ అనేది ఏం లేదండి, ఈజీగా తెలిసిపోద్ది మనకి. ఎడిటింగ్ చేస్తే మృణాల్ ఠాకూర్ ఫేస్, ఎందుకంటే బాడీ వేరు ఉంటుంది కదండి, ఫేస్ కట్ బాడీ కట్ అనేది వేరు ఉంటుంది కదా. అఫీషియల్గా వాళ్ళే మృణాల్ ఠాకూర్తో టీజర్ వదిలినారండి, అడివిశేష్ డిపార్ట్మెంట్ టీమే. మృణాల్ ఠాకూరే అనుకుంటున్నాము, వెయిట్ చేద్దామండి ట్రైలర్ వచ్చే వరకు. ఇదైతే స్టోరీ ఎక్సలెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ట్రైలర్ ఇది మన మూవీ పేరులోనే ఉందంటే ఇది ఒక ప్రేమ కథ అని చెప్పి. మేబీ అడివిశేష్ ఇది ఒక కొత్త జోనర్ ట్రై చేస్తుండేమో. టీజర్ ప్రకారం చూస్తే లవ్ ఫెయిల్యూర్ అని తెలుస్తుంది, ఇద్దరు విడిపోయినారు అని తెలుస్తుంది, లైలా మజ్ను అని పిలుచుకుంటున్నారు కదా. మేబీ ఈ లవ్ విడిపోవడము కలవడం అనే దాని మీద ఉంటుందండి. పక్కా రొటీన్ స్టోరీ అన్నా కానీ దాన్ని ఒక రేంజ్లో తీసుకెళ్లే సత్తా మన అడివిశేష్ గారికి ఉంది. హోప్ సో. ఎట్లా ఉంటుందో సినిమా చూద్దాము. ప్లస్ హీరోయిన్ ఎవరో నాకేమైనా అప్డేట్స్ వస్తే బయట నుంచి నేను మీకు చెప్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజు.